మీ దగ్గరకు వస్తాను. మీరు చెప్పే ఆన్సర్తో పాటు నా ప్రశ్న కూడా ఉంది, దానికి కూడా మీరు కలిపి సమాధానం చెప్పొద్దు. బిఫోర్ దట్ ఒకసారి లక్ష్మణ్ రావు గారు సక్సెస్ అయ్యారా? కమ్మ వర్సెస్ కాపు ఉన్నటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలయికతోటి ఈ ఎన్నికల్లో ఈ ఇద్దరు కలిసి ముందుకెళ్ళబోతున్నారా? ఒకవైపు కాపు పార్టీ అని చెప్పి పేరు వస్తున్నటువంటి క్రమంలో, చిత్రీకరిస్తున్నటువంటి క్రమంలో, లేదు మాది కాపుల పార్టీ కాదని మీరు స్టేట్మెంట్ ఇచ్చుకునేటువంటి పరిస్థితికి వచ్చినరా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఈరోజు అధికార పార్టీ పక్షాన్ని అనుకోవాలా, తెలుగుదేశం జనసేన పక్షాన్ని అనుకోవాలా? ఏం చెప్తారు దీనిపైన? సార్, వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీని కాపుల పార్టీగా ముద్రించాలని ప్రయత్నం చేశారు. కానీ జనసేన పార్టీ కాపుల పార్టీ కాదు, బడుగు బలహీన వర్గాల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాధిత పీడిత ప్రజల కోసం పెట్టిన పార్టీ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మా పార్టీలో చాలా బలమైన క్యాడర్ ఉంది, వాళ్ళ కోసం పెట్టిన పార్టీ. కేవలం ఇది కుల పార్టీ కాదే, కుల సంఘం కాదు కదా జనసేన పార్టీ, ప్రజల పార్టీ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల, అన్ని భాషల యొక్క ఉపయోగపడే పార్టీ ఇది. మీరు ఒక కులానికి ఎలాగే పెడతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ పెట్టారు, ఓన్లీ రెడ్లకే పెట్టారా? చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టారు, కమ్మలకే పెట్టారా? కాదు కదా. ఇది ప్రజల పార్టీలు పెట్టడం వేరు, పార్టీలు పెట్టడం వేరు. లక్ష్మణ్ రావు గారు, పార్టీలు పెట్టడం వేరు, పార్టీలతో సామాజిక వర్గాలు ప్రయాణం చేయడం వేరు. సో ఇది పాయింట్. ఏ సార్ సామాజిక వర్గం పార్టీలతో ప్రయాణం చేయడం ఇన్ని అన్నది ఏంటంటే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఫస్ట్ నుంచి అన్నారండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నియంత పాలన నుంచి విముక్తి కోసం మనం కలాలి. అందుకని పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. ఈ సామాజిక సాధికారత, ఈ బొంగు భూషణం అనేది ఎవరు మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇదేమో సామాజిక సాధికారత యాత్ర చేసిన దాంట్లో సామాజిక నాయకుడు ఎక్కడ చేశాడు? ఎస్సీ ఎస్టీ బలమైన నాయకుడి పేరు చెప్పండి, ఒక బీసీ నాయకుడు బలమైన నాయకుడి పేరు చెప్పండి, ఒక ఎస్టీ నాయకుడి పేరు చెప్పండి. ఇది కేవలం బయట చూపించింది తప్ప ఏమి లేదు. వాళ్ళ పార్టీలో ఏ నాయకుడికి, కాపులకి సరైన విలువ లేదు, దళితులకు విలువ లేదు, ఎస్టీలకు విలువ లేదు, మైనార్టీలకు విలువ లేదు, ఏ నాయకుడికి విలువ లేదు. కాబట్టి ఈ రోజున స్థానభ్రమం చేపిస్తా ఉన్నారు, సఫలింగ్ చేస్తూ ఉన్నారు, జమ్లింగ్ విధానం తీసుకొచ్చారు. ఏ నాయకుడైతే ఆ నియోజకవర్గంలో ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటే పెద్ద నాయకుడు అయిపోతాడని భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆ జమ్లింగ్ విధానం తీసుకొచ్చారు కదా. ఆయన భయపడతా ఉన్నాడు కదా, ఎవరికి నాయకత్వ లక్షణాలు పెంచాడు. నేను చూస్తే ఇంతగా మరి అన్న ఒక మాట అన్నాడు, ఎగుమతులు దిగుమతులు నంబర్ 1 రాష్ట్రం, నంబర్ 1 ఉందని. ఎస్, నేను ఒప్పుకుంటా ఉన్నాండి, ఎగుమతులు దిగుమతులు నంబర్ 1గా ఉంది. ఈ రాష్ట్రంలో 30,000 మహిళలు తప్పడిపోయారు, వాళ్ళని ఎగుమతులు చేయడానికి ఈ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో గంజాయి పేరుకుపోయింది, ఆ గంజాయిని ఎగుమతులు చేయడంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉంది. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా దిగుమతి చేసుకోవడానికి నంబర్ 1 రాష్ట్రంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఏమున్నాయండి చూస్తే? ఈ కనీసం వీళ్ళు చెప్పినట్టు యువతులకు ఉద్యోగాలు ఇచ్చారా? రైతులకు రుణమాఫీలు చేశారా? డాక్టర్ ఆదుకున్నారా? మీరు చూస్తే ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేస్తూ ఉన్నారే, పరిశుద్ధ కార్మికులు ధర్నాలు చేస్తూ ఉన్నారే, విద్యుత్ కార్మికులు ధర్నాలు చేస్తూ ఉన్నారే, వాలంటీర్లు కూడా ధర్నాలు చేశారు. సార్, మా జీతాలు పెంచండి, మాకున్నటువంటి టయానికి కాలానికి సరితూగే జీతాలు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడండి, ఎక్కడ పట్టించుకున్నాడు? ఎలక్షన్ టైం కదా ఏదో మామ అనిపించడం తప్ప ఎవరికైనా వాళ్ళ టయానికి వాళ్ళ కాలానికి సరిపడే జీతాలు ఇచ్చే పని ఇచ్చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. అభివృద్ధి పేరు చెప్పడంలో శూన్యం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో శూన్యం తప్ప అభివృద్ధి లేదు. ఈయన ఒకటో చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డికి ఆయనకు అర్థమైపోయింది, ఆయనకి తత్వం అర్థమైంది. ఈ రోజున 12,500 కోట్లకి ఎమ్మెల్యే ఎంపీ సోల్డ్ అవుట్ చేశాడు. ఎంపీ 150 కోట్లు తీసుకురా, ఎమ్మెల్యే 50 కోట్లు తీసుకుంటారా, ఒకటే సోల్డ్ అవుట్. మీ నియోజకవర్గంలో మీరు సంపాదించిన ఎవరైతే 30% జగన్మోహన్ వాళ్ళ స్థానాల్లో మాత్రమే స్థానికంగా ఆ నియోజకవర్గంలో ఉన్నాయి. ఎవరైతే మన లంచాల వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే 30% ఇవ్వాలో వాళ్ళని స్థానభ్రంశం చేశారో వాళ్ళకి సీట్ ఉందో లేదో తెలియదు. ఈ రోజున ఐటీ మినిస్టర్ లక్ష్మణ్ రావు గారు వన్ సెకండ్ సురేందర్ గారు ఒకటి క్లారిటీ ఇవ్వండి. సీట్ ఉందో లేదో తెలియదు. రైట్, సురేందర్ గారు లేనట్టున్నారు. రైట్, బిఫోర్ దట్ మనం కోటేశ్వరరావు గారు చాలా కీలకమైనటువంటి పరిణామాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేలు సిట్టింగ్లను మారుస్తున్నటువంటి క్రమంలో పార్టీ కండువాలు మారుస్తున్న క్రమం కనిపిస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీని విభేదించి కూడా కొంతమంది కీలకమైనటువంటి నాయకులు ఈరోజు అధికార పార్టీ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో కమ్మ కాపు ఇద్దరు ఏకమై ముందుకెళ్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడుకి
కమ్మ సామాజిక వర్గం నుంచి కొంతవరకు ఏమైనా బలం తగ్గుతుంది అని అనుకోవాలా? వీటికి గల కారణాలను కూడా మనం కొన్ని అంచనా వేయొచ్చు. ఒకవైపు గతంలో వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈసారి ఎన్నికల ప్రచారంలో లేకపోవడం, మరోవైపు లోకేష్కు పెద్దపీట వేయడం, ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అడగడం జరిగింది. ఇంకొక వైపు అటు గల్లా జయదేవ్ కానీ కేశినేని నాని లాంటి వాళ్ళు ఒక బలమైనటువంటి నాయకత్వం కూడా ఈరోజు లేకుండా ఉండడం. సో ఇదేమైనా తెలుగుదేశం పార్టీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? సో రానున్న కాలంలో ఈ అంశాలను ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు గల్లా జయదేవ్ విషయానికి వస్తే ఆయన గుంటూరుకి బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి. గల్లా జయదేవ్ సామాజిక తరగతి వేరే కావచ్చు కానీ ఆయన గుంటూరు రిలేటివ్ కాదు. ఎందుకంటే ఆయన కుటుంబానికి కానీ లేదా వాళ్ళకి కానీ గుంటూరు జిల్లాలో ఎలాంటి పలుకుబడి కానీ అనుచరగానం కానీ కూడా లేదు అనేటువంటిది ముందు గమనించాలి. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం నుంచి కొంతమంది కేశినేని నాని లాంటి వాళ్ళని వైసీపీ ఎట్లయితే ఆకర్షిస్తుందో, కొద్ది రోజుల్లో ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ నుంచి కూడా అదే విధమైనటువంటి వలసలను ఈ తెలుగుదేశం జనసేన పార్టీలు రెండు ప్రోత్సహిస్తాయి. అదేమి మనమేమి ఇవాళ ఇప్పటికిప్పుడు ఎవరున్నారు అంటే ఎవరు లేకపోవచ్చు కానీ డెఫినెట్ గా వస్తాయి. ఆ విధమైనటువంటి ఏదో ఏ స్థాయి నియోజకవర్గమా లేకపోతే పార్లమెంటా లేకపోతే ఇంకోట లేకుండా వస్తాయి, డెఫినెట్ గా వస్తాయి. అందువలన ఆ విధమైనటువంటి ప్లస్లు మైనస్లు రెండు సమానం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ప్రజా వ్యతిరేకత అనేటువంటిది అది మైనస్, పర్మనెంట్ మైనస్ అవుతుంది. పర్మనెంట్ మైనస్ అయినప్పుడు అది ఓటమికి దారితీస్తుంది. అందువల్ల ఈ లెక్కలు అనేటువంటివి సామాజిక తరగతులను బట్టే మాత్రం ఉన్నవండి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎన్టీ రామారావు అధికారానికి వచ్చినప్పుడు మరి ఏ సామాజిక తరగతి ఆయన అనుసరిస్తుంది? ఎందుకంటే అప్పుడు కూడా ఇదే విధమైనటువంటి ప్రచారాలు కొన్ని చేశారు. ఆయన ఒక సామాజిక తరగతికి చెందినటువంటి వ్యక్తులు అని. కానీ మొత్తం సామాజిక తరగతితో నిమిత్తం లేకుండా అన్ని సామాజిక తరగతులు ఎన్టీ రామారావు గారికి బ్రహ్మరథం పెట్టాయి. అందుకని అదే విధంగా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి లేదా ఇతరులు గెలిచినా గానీ మిగతా వాళ్ళందరూ గెలవకుండా ఒక సామాజిక తరగతి, ఇప్పుడు కమ్మ సామాజిక తరగతి కానీ లేదా రెడ్డి సామాజిక తరగతి కానీ వీళ్ళ శాతాలు ఎంత మొత్తం మీద చూసుకున్నప్పుడు చాలా తక్కువ. అదే విధంగా కాపులంటే మొత్తం కాపులంటే ఒక తరగతిగా కాపులు అనేటువంటి వాళ్ళు కానీ వాళ్ళల్లో కూడా మళ్ళీ అనేకమైనటువంటి ఉపకులాలు లేకపోతే ఒక కులాన్ని ఇంకొకళ్ళు అంగీకరించేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటువంటి కాపులు మిగతా జిల్లాల్లో ఉండేటువంటి కాపుల్ని తమతో సమానంగా చూడరు. ఇలాంటి సామాజిక అసమానతలు అనేటువంటివి మన రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానీ అనేక చోట్ల ఉన్నాయి. అందుకని వీళ్ళందరి మధ్య ఐక్యత అనేటువంటిది అట్లా జరిగేటువంటిది కాదు. రాజకీయాలే ప్రధానంగా ముందుకు వస్తాయి. ఆ రాజకీయాలు ప్రధానంగా ముందుకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇప్పటికిప్పుడైతే కొంతమంది నాయకులు వెళ్ళిపోయినా కానీ జరిగేటువంటి నష్టం చాలా పరిమితంగా ఉంటుంది తప్ప మొత్తం మ్యాసివ్ గా ఉండదు. అదేవిధంగా వైసీపీ నుంచి ఎవరైనా వలస ఇటు వచ్చినా గానీ వైసీపీ కూడా అంతే స్వల్ప నష్టం జరుగుతుంది తప్ప మ్యాసివ్ గా ఉండదు అనేది నాకు. మీరు ఈక్వల్ గా చెప్తున్నారు, స్వల్ప నష్టం ఉంటుంది, అటు నుంచి ఇటు పోయినా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎఫెక్ట్ పడదు. బట్ హనుమంత్ రెడ్డి గారు ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఒకవైపు ముద్రగడ లాంటి వ్యక్తి మీ సైడ్ రాకపోవడం, మీకు డోర్స్ క్లోజ్ చేయడం, మరోవైపు కేశినేని నాని మీ సైడ్ రావడం, రెండు ఈక్వల్గా ఉన్నాయి. టిట్ ఫర్ టాట్ లాగా నడుస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో అది ప్రతిపక్షాల సైడ్ బలంగా వెళ్తున్నటువంటి క్రమం.